నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. అన్నదాత మళ్లీ రోడ్డెక్కాడు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం మళ్లీ పోరుబాట పట్టారు. పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పంజాబ్ రైతులు ఢిల్లీ మార్చి కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ రాజధానిలోకి రైతులు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింబు సరిహద్దులో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మార్చి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన రైతు సంఘాలు రేపట్లోగా ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఆదివారం ఢిల్లీ మార్చ్ చేసి తీరుతామని హెచ్చరించాయి. ఢిల్లీలో రైతుల శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ కోరింది. మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతుపై నిర్బంధాన్ని ప్రయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అన్నదాతల పట్ల ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు ప్రదర్శిస్తోంది? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో జాప్యం ఎందుకు? రైతులు రోడ్డుకి ఇచ్చి ప్రభుత్వాలు ఇస్తున్న సందేశం ఏంటి? ఇది అంశం గురించి వాటి మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. ఇక డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రైతు స్వరాజ్య వేదిక లీడర్ కన్నెగంటి రవికుమార్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ మణి కోటేశ్వరరావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే రవికుమార్ గారు. రవి గారు నమస్తే అండి. మ్యూట్లో పెట్టినారు, ఒకసారి చూడండి. నమస్కారం అండి. రవి గారు, కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో మరోసారి ఢిల్లీ అట్టుడికిపోయింది. టియర్ గ్యాస్లతో అట్టుడికిపోతుంది. సో రైతన్న మరోసారి ఇలా గర్జించడానికి కారణం ఏంటి? దాదాపు ఒక 3 ఏళ్ల క్రితం ఆ రైతుల ధర్నాలు, ఆందోళనలు, పోరుబాటు ఏంటో మనం చూసాం. మళ్ళీ ఒక ఏడాది పరంగా చాలా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు? అంటే రైతులు ప్రధానంగా 2017 నుంచి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ప్రారంభించారండి. ఇది మొదటిది కాదు. మధ్యప్రదేశ్లో అప్పుడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలు మొదట ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కావచ్చు, భూ సేకరణ చట్టాన్నిలో కొంత పునరుద్ధరణ కావచ్చు, ఇట్లాంటి అంశాలను ముందుకు తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017లో మధ్యప్రదేశ్ రైతు ఉద్యమంలో 6 రైతులు మరణించారు. ఆ తర్వాత రైతు సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఒక దగ్గర సమావేశమై అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి, అంటే ఏఐకేఎస్సిసి అంటాం దాన్ని, అది ఏర్పాటు చేసుకున్నాయి. అంటే 2017లో. అప్పటి నుంచి వాళ్ళు ప్రధానంగా ముందుకు తెచ్చింది ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 24 పంటలకి కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నది, కానీ కేవలం వరి, గోధుమ మాత్రమే మద్దతు ధరలకు సేకరిస్తున్నది. మిగతా పంటలకి సేకరించడం లేదు. కాబట్టి మార్కెట్లో వ్యాపారులు, కంపెనీలు రైతులకి కనీస మద్దతు ధరలు ఇచ్చి ఆ పంటలను సేకరించడం లేదు కనుక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇట్లా కనీస మద్దతు ధరలు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నటువంటి మొత్తం కనీసం 2 లక్షల కోట్లుగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి. మద్దతు ధరలు నిర్ణయించడంలో ఏవైతే లోపాలు వ్యక్తమవుతున్నాయో, సమగ్రమైనటువంటి ఉత్పత్తి ఖర్చుల్ని లెక్క వేయడంలో లోపాలు వ్యక్తమవుతున్నాయో వాటన్నిటినీ కూడా సవరించాలి. స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి సిఫారసు ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చులకి 50% కలిపి మద్దతు ధరగా ప్రకటించాలి. ఇలాంటి డిమాండ్లతో ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని శ్రీకారం చుట్టినాయి. 2.5 సంవత్సరాల పాటు ఆ ఉద్యమం జరిగిన తర్వాత ఢిల్లీలో కూడా ఒక పెద్ద ర్యాలీ 25,000 మందితో ఏఐకేసిసి ఆధ్వర్యంలో జరిగిన తర్వాత కూడా 2020లో మార్చిలో కరోనా దేశంలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే లాక్డౌన్లను ప్రకటించడం ప్రారంభించింది. ఆ సమయంలో దేశం అంతా చాలా కరోనా భయంతో వణికిపోతున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకొని 2020 జూన్లో 6వ తారీఖు నాడు ఒక 3 ఆర్డినెన్స్లను తీసుకొచ్చింది. రైతులకి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసి కార్పొరేట్లకు మేలు చేసేటువంటి ఆర్డినెన్స్లు అవి. ఆ తర్వాత పంజాబ్ రైతులు వాటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించి ఆర్డినెన్స్ను రద్దు చేయాలనేటువంటిది మొదటిసారి 2020 ఆగస్టులోనే, జూన్లో అవి రాగానే 2 నెలల పాటు వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఆగస్టులోనే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పంజాబ్, హర్యానా రైతులు ఈ 3 ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ
కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొండిగా ముందుకెళ్ళి సెప్టెంబర్లో వాటిని చట్టాలుగా కూడా మార్చి దేశవ్యాప్తంగా వాటిని అమలు చేయాలనేటువంటిది నిర్ణయించింది. అప్పుడు ఆ సెప్టెంబర్లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ దేశవ్యాప్త ఉద్యమానికి ఆ చట్టాలకు వ్యతిరేకంగా పిలుపిచ్చింది. నవంబర్ 26వ తారీఖు నాడు 2020 నవంబర్ 26 నాడు చలో ఢిల్లీకి కూడా పిలిపివ్వడం జరిగింది. అట్లా ఇప్పటికి నవంబర్ 26 మన 2024 నవంబర్ 26 నాటికి 4 సంవత్సరాలు అయింది ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో మొదలై. అందుకని ఈ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్లు 2 ప్రధానంగా ఆ రోజు ఉండే. ఇవాళ డిమాండ్ల విస్తరణ పెరిగింది కానీ ఆ రోజు ప్రధానమైనటువంటి 2 డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం ముందు 3 డిమాండ్లని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు రైతు సంఘాలు ఉంచినాయి. ఒకటి, 3 చట్టాలని బేషరతుగా విరమించుకోవాలి, ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ మొదటిది. రెండవది, ఇవి రైతులందరూ కూడా రుణ భారంతో కుంగిపోయి ఉన్నారు, రుణాల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి రైతుల రుణాలను పూర్తిగా ఒకసారి మాఫీ చేయాలి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రెండవ డిమాండ్ పెట్టారు. మూడవ డిమాండ్గా పెట్టింది ఏంటంటే, విద్యుత్ బిల్లుని ప్రవేశపెట్టారు మీరు పార్లమెంట్లో. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో తెచ్చారు. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే ట్రాన్స్కోలు, జెన్కోలు అన్ని ప్రైవేట్ పరం అయిపోతే ఉచిత విద్యుత్ సబ్సిడీ రేట్లకి వ్యవసాయానికి విద్యుత్ కానీ అందే అవకాశం లేదు, ఛార్జెస్ పెరుగుతాయి. కాబట్టి దాన్ని విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలి. రవి గారు మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి కూర్చుంటారా? రవి గారు కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఈ 3 డిమాండ్ల పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటి మీద చర్చలు వేయడానికి ఒక కమిటీని ప్రతిపాదించింది. సరే, ఢిల్లీకి అప్పుడు కూడా రావడానికి రైతులు ఏదైతే ప్రయత్నం చేశారో అప్పుడు కూడా తీవ్రమైనటువంటి నిర్బంధంతో ఢిల్లీకి రావకుండా చూడడానికి ఒక ప్రయత్నం అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది. బ్యారికేడ్లను పెట్టింది, రోడ్లను తవ్వింది, మేకలు దించింది, లేకపోతే కందకాలు తవ్వింది, ట్రాక్టర్లు పాడైపోయే విధంగా వ్యవహరించింది. కానీ దేశమంతా చూసింది, రైతులు చాలా పట్టుదలతో 3 సరిహద్దులకి సింఘ్వి, అట్లాగే బోర్డర్ టిక్రీ బోర్డర్లకి, గాజీపూర్ బోర్డర్లకి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో చేరుకున్నటువంటి చూసాం. దాదాపు జనవరి 26 నాటికి ఢిల్లీలో ప్రవేశించాలని రైతులు చేసినటువంటి ప్రయత్నం మీద తీవ్రమైనటువంటి నిర్బంధం కొనసాగింది, కేసులు పెట్టారు. అప్పటి నుంచి దాదాపు ఏడాది పాటు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించి ఉన్నారు. 780 మంది రైతులు దాంట్లో మరణించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఆ ఉద్యమంలో రైతులు పాల్గొన్నారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైతులు పాల్గొన్నప్పటికీ, ఢిల్లీకి దగ్గరగా ఉన్న రాష్ట్రాల నుంచి పాల్గొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా, కర్ణాటక, తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాల రైతులు ఉద్యమంలో ఉన్నారు. ఈ 4 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం 3 చట్టాలని ముందుగా ఉపసంహరించుకోని అని చెప్పినప్పటికీ రైతు ఉద్యమం యొక్క బలం ఫలితంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ మీడియా ముందుకు వచ్చి ఈ 3 చట్టాలని మేము ఉపసంహరించుకుంటున్నాము, మేము రైతుల్ని కన్విన్స్ చేయలేకపోయామనేటువంటి ప్రకటన చేశారు. రైతులు ఆ సందర్భంగా ఇంకొక డిమాండ్ని ముందుకు తెచ్చారు. ఒకటి, మీరు ఈ 3 చట్టాలని ఉపసంహరించుకోవడం బాగానే ఉంది, కానీ అసలు రైతులు ఏదైతే మొదలు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో కనీస మద్దతు ధరల విషయంలో చట్టబద్ధత అవసరం అనేటువంటిది మేము డిమాండ్ చేశారు, దాని మీద ఇంకా అట్లాగే ఉంది పెండింగ్. కాబట్టి మీరు దాన్ని చట్టబద్ధత కల్పించడానికి కావలసినటువంటి ఒక ప్రక్రియని ప్రారంభించండి, ఒక కమిటీని వేసి రైతులతో, రైతు సంఘాలతో కూడా చర్చించండి అనేటువంటి డిమాండ్ కూడా తెచ్చినప్పుడు పార్లమెంటులో అప్పటి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కనీస మద్దతు ధరలకు సంబంధించి మేము ఒక కమిటీని వేస్తున్నాము, రైతు సంఘాలను కూడా దీంట్లో ఉంచుతాము, కొద్ది కాలంలోనే ఆ కమిటీ నివేదిక ఇస్తుంది, ఆ ఒక ప్రక్రియని ప్రారంభించి కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కూడా కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 3 ఏళ్లు గడిచినా కూడా ఆ కమిటీ నివేదిక రాలేదు, ఆ కమిటీ ఫంక్షన్ కాలేదు, రైతు సంఘాలను ఆ కమిటీలో వేయలేదు. అంతిమంగా 3 ఏళ్ల తర్వాత ఇవాళ ఢిల్లీకి రావడానికి, మళ్ళీ రైతులు పూనుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా ఉంది. రైట్ సార్, మన్యం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ నుండి పంజాబ్, హర్యానా రాష్ట్రాల వరకు ఎందుకు రైతులు అంటే ఇప్పుడు రవి గారు చెప్పినట్టు ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆందోళనలు ఏకధాటిగా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇంకా ఏ విధంగా ఈ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి, ఈ పోరుబాటు ఏంటనేది మనం చూస్తున్నాం. బట్ దేశంలో ఏ ఉత్పత్తిదారుడికి లేని నిబంధనలు కేవలం రైతుకు మాత్రమే ఎందుకు ఉంటాయి? రైతుకు మాత్రమే ఎందుకు ఉంటాయంటే, ఈ ప్రభుత్వము కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి ప్రభుత్వము, రైతులకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కనుక అనేది సూటిగా మనం చెప్పుకోవాలి. రెండోది, వ్యవసాయ రంగం అనేటువంటిది ఇవాళ గత
2-3 దశాబ్దాలుగా ముఖ్యంగా 1990లో నూతన ఆర్థిక విధానాల పేరుతోటి ఏవైతే ప్రారంభించారో ఉమ్, అప్పటి నుండి అంతకు ముందే సంక్షోభంలో ఉన్నది. ఉమ్, ఆ నూతన ఆర్థిక విధానాల అమలు ప్రారంభమైన తర్వాత గత 3 దశాబ్దాల్లో ఆ సంక్షోభం పెరుగుతూ ఉంది తప్ప తగ్గట్లేదు. తగ్గట్లే. ఇవాళ రైతులు కోరుతున్నటువంటి డిమాండ్లు ఇవేమి కొత్త డిమాండ్లు కాదు, లేకపోతే మరొకటి కాదు. సాక్షాత్తు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012లో ఒక ముఖ్యమంత్రుల కమిటీకి ఆయన కన్వీనర్గా ఉన్నారు. ఓకే. ఆ కన్వీనర్గా ఉన్నటువంటి సమయంలో ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సు ఏంటంటే వ్యవసాయ కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి అందులో సిఫార్సు చేశారు 2012లో. ఆ సిఫార్సు చేసినటువంటి దాన్ని అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి సమర్పించారు. అయితే ఆ మన్మోహన్ సింగ్ ప్రభుత్వము లేదా అవన్నీ పరిశీలించే లోపల 2014లో 13లో ఎన్నికల ప్రచారం, 14లో అధికార మార్పిడి ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన చేసినటువంటి సిఫార్సులనే అమలు జరపాలనేటువంటిది రైతాంగం ముందుకు తెచ్చినటువంటి డిమాండ్. దాన్ని ఎందుకని మొరాయిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు మన రవి గారు చెప్పినట్టు మళ్ళీ దాన్నంతా నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 2022 జూలైలో వేసినటువంటి కమిటీ అది. ఆ కమిటీలో మొత్తం ఈ రైతాంగానికి 3 సాగు చట్టాలని రూపొందించడంలో తోడ్పడినటువంటి వాళ్ళు లేదా రైతాంగ వ్యతిరేకమైనటువంటి వైఖరులు కలిగినటువంటి అనేక మందిని ఆ కమిటీలో వేశారు. అటువంటి కమిటీలో ఒక ప్రతినిధిగా సంయుక్త కిసాన్ మోర్చాని మీరు పేరు ఇవ్వండి అని అంటే మేము ఒకళ్ళు ఉండి మేము అక్కడ చేసేది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు బహిష్కరించారు ఆ కమిటీ సభ్యత్వాన్ని, సభ్యులుగా చేరకుండా. పోనీ మిగిలినటువంటి కమిటీ మరి 2022 జూలై నుంచి ఇప్పటి వరకు ఏం చేసింది అనేటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ గారు కానీ లేదా బీజేపీ పెద్దలు కానీ ఎవరు ఇంతవరకు రైతాంగానికి, దేశానికి ఎవరు చెప్పలేదు. అసలు ఆ కమిటీ ఉన్నదా లేదా, పనిచేస్తుందా, లేకపోతే ఏం చేస్తుంది, గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నదా, లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ ని ఖర్చు చేస్తూ జల్సా చేస్తున్నదా అని కూడా తెలియదు. ఆ డిమాండ్నే కదా ఇప్పుడు రైతులు కోరుతున్నది. ఇప్పుడు తాజాగా ఆందోళనకు వచ్చినటువంటి రైతులు 2020లో 20 నుంచి 21 వరకు ఏడాది పాటు సాగినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో సాగినటువంటి ఉద్యమం నుంచి విడిపడినటువంటి వాళ్ళు వీళ్ళు. సంయుక్త కిసాన్ వీళ్ళు ఏం చెప్తారంటే మేము రాజకీయాలతో నిమిత్తం లేకుండా అని చెప్తున్నారు. సరే, రాజకీయాలతో నిమిత్తం ఉన్నా లేకపోయినా వీళ్ళు కోరుతున్న డిమాండ్లు, వాళ్ళు కోరుతున్న డిమాండ్లు అందరూ ఒకటే. రైతులకి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి. ఎందుకని ఇవ్వట్లేదు అనేటువంటి సమస్య. ఇక మీరున్నారు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని. ఈ దేశంలో భూ సమస్య చాలా సంక్లిష్టమైంది. ఈ దేశమే కాదు, ప్రపంచంలో సంక్లిష్టమైనటువంటిది. ముఖ్యంగా మన దేశంలో భూమి మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి వ్యవసాయ ప్రధాన దేశం మంది, అసలే వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. అందులోనూ వివిధ రాష్ట్రాల్లో భూమికి సంబంధించి వివిధ సమస్యలు, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకొక రాష్ట్రంలో ఉండవు, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఇంకొక ప్రాంతంలో ఉండవు. సంక్లిష్టమైనటువంటి ఇది. అందువల్ల ప్రభుత్వాలు ఒక సమగ్రమైనటువంటి దాన్ని చేయని కారణంగా అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ రైతులు పంజాబ్ ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతులు ఇక్కడ శంభు దగ్గర ఆందోళన చేసినటువంటి వాళ్ళు ఒకటి అయితే, ఉత్తరప్రదేశ్ నుంచి నోయిడా మార్గం ద్వారా ఢిల్లీలో ఆందోళన చేయడానికి వచ్చినటువంటి రైతులు వారం రోజుల క్రితం అక్కడ కూడా ఆందోళన చేయడానికి మనం చూసాం. వాళ్ళు కోరుతున్నది ఏమిటి? మా దగ్గర మీరు బలవంతంగా భూసేకరణ చేశారు, ఆ భూసేకరణ చేసినటువంటి దానికి తగినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టాన్ని దాన్ని మళ్ళా పునరుద్ధరించాలి. లేదా మా దగ్గర నుంచి సేకరించి డెవలప్ చేసి ఇతరులకు ఇచ్చినటువంటి భూముల్లో 10% మాకు ప్లాట్లుగా ఇవ్వాలి. ఎట్లాగైతే మన అమరావతి రైతులకి భూసేకరణ చేసి ప్లాట్లు ఎట్లాగే ఇస్తున్నారు అదే విధంగా ఇవ్వాలి అని చెప్పేసి అట్లాంటి డిమాండ్లతోటి ఉత్తరప్రదేశ్ రైతులు వస్తూ ఉంటే వాళ్ళు కూడా మీరు కూడా ఢిల్లీ రావడానికి వీల్లేదు, ఆందోళన చేయడానికి వీల్లేదు. అంటే
ఏ సమస్యకు వచ్చినా కానీ మీరు ఢిల్లీ రావడానికి వీల్లేదు. ఢిల్లీలో ప్రవేశిస్తే మేము మేకులు కొడతాం, బార్కేడ్లు పెడతాం, బాష్పాయుధం ప్రయోగిస్తాం, అవసరమైతే తోటాలు పేలుస్తాం. ఇది వైఖరి. ఇదేమి డెమోక్రసీ, ఇదేమి ప్రజాస్వామ్యం? పోనీ ఏమన్నా రైతులు గొంతెమ్మ కోరికలు ఏమైనా కోరుతున్నారా అంటే రైతులు కోరుతున్నటువంటి గొంతెమ్మ కోరికలు ఏమి లేవు. పోనీ మీరు ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ ఏమి సిఫార్సు చేసింది అదన్నా చెప్పండి. కమిటీ రైతులు కోరినటువంటి డిమాండ్ని అంగీకరించిందా, తిరస్కరించిందా, లేకపోతే మరొక ప్రత్యామ్నాయం ఏమైనా చెప్పిందా? ఏమి చెప్పరు. 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళు కావస్తా ఉంది, ఏమి చెప్పరు. ఎంతకాలం సహించాలి? ఎందుకు సహించాలి? మేము పనిచేసే ప్రభుత్వం అంటారు, వేగంగా పనిచేసే ప్రభుత్వం అంటారు. ఇదా మరి వేగం? అందుకని రైతులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇవి ఇంకా ముందుకు వచ్చేటువంటి పరిస్థితే కనిపిస్తా ఉంది తప్ప ఇది పరిష్కారం అయ్యే విధంగా కనపట్లేదు అనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, ఏపీ బీజేపీ స్పోక్ పర్సన్. హలో, నమస్తే అండి సుహాసిని గారు. సుహాసిని గారు, 2022లో వేసిన కమిటీ గురించి మోదీ ప్రభుత్వం, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు, ఎందుకు దాన్ని ఇప్పటి వరకు అమలు చేయట్లేదా, లేకపోతే దాని గురించి వివరించట్లేదా, అంగీకరించారా లేకపోతే తిరస్కరించారా? ఎందుకు ఇంతమంది రైతులు ఆందోళన బాట పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం ఎందుకు రావట్లేదు? ఈ రోజు అసలు రైతు ఎందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? ప్యానెల్లో ఉన్న రవి గారికి, కోటేశ్వరరావు గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళు అంటే మనం ఫార్మర్స్ బిల్ కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుకి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర రావాలి అని చెప్పి దానికోసం ఏదైతే ఒక చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ఒక పోరాటం, రైతు ఆక్రందనలు వినిపించినా సరే, వినిపించనట్టు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న తీరు మనం అన్ని చూస్తూ ఉన్నాం. దానికి ఈ 70 సంవత్సరాలలో ఒక రైతు బిడ్డగా, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకులుగా మోదీ గారి ప్రభుత్వంలో మనం ఇదేమి అంత బాన్ విత్ సిల్వర్ స్పూన్స్ ఎవరు లేరు ఇక్కడ. అంటే ఒక కుటుంబ పాలన అయితే లేదు. సో ఎప్పుడైతే రైతు యొక్క కష్టం తెలిసిన మనుషులుగా ఏదైతే ఒక మద్దతు ధర అడుగుతున్నారో రైతుల కోసం ఒక అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చి చాలా ప్రతిష్టాత్మకంగా 2020లో ఏదైతే తీసుకొచ్చారో దానిలో ఇప్పుడు అంటున్నారు అంటే 3 బిల్స్ తీసుకొచ్చారు. ఒకటి నిత్యావసర సరుకుల బిల్లు ఒకటే కాకుండా, రెండోది వాళ్ళ వ్యాపారం ఏ విధంగా ప్రోత్సహించాలి, వాళ్ళకి ఏ విధంగా గిట్టుబాటే కాకుండా ఆ లాభం ఏ విధంగా, అంటే అన్ని సంస్థల్లోనూ లాభాలు అందరూ ఆర్జిస్తున్నారు, ప్రతి విషయము కార్పొరేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళల్లో కూడా ప్రతిదీ కార్పొరేట్ చేసిన సంస్థల నుంచే, ఈ షర్ట్ నుంచి, శారీ నుంచి, ప్రతి పెన్ నుంచి, బుక్ నుంచి అంతా కార్పొరేట్ పరిస్థితి మనం కొంటున్నాం. రైతు మాత్రం ఏమాత్రం రైతుకి మాత్రం లాభం చేకూరకూడదు. రైతుకి ఏమాత్రం లాభం చేకూరితే అప్పుడు ఎవరిది ఈ గుత్తాధిపత్యం వాళ్ళకి కొనసాగదు అన్న ఒక కోణంలో ఒక కృత్రిమంగా ఆలోచనే తప్ప రైతుకి నిజంగా మేలు చేయాలి అనే ఆలోచన ఉండుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నది ఫస్ట్ ఏంటి, నిత్యావసరకుల బిల్లు ఒకటి, రెండోది ఏంటంటే ప్రోత్సాహక బిల్లు, వాళ్ళ వ్యాపారం ఏ విధంగా ప్రోత్సహించాలన్నది, మూడోది రైతుల యొక్క రక్షణకి సంబంధించిన బిల్ కూడా. మూడు కూడా మేధోమదనం చేసి అందరితోనూ సమాలోచన చేసి తీసుకొచ్చిన బిల్లు. రాష్ట్రంలో, మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఒక ఇబ్బంది ఒక 3 రాష్ట్రాల్లో మాత్రమే తీసుకొస్తూ పంజాబ్ కేంద్రంగా నడిపిస్తున్న రాజకీయాలు ఏదైతే ఈ కాంగ్రెస్ మహా వికాస్ అఘాడి అనే పేరుతో మహారాష్ట్రలో వెళ్ళి మహా వినాష్ అఘాడి అన్న ఒక దాంతో ప్రజలు అక్కడ తిప్పి కొట్టారో, మరి ఆ యొక్క ఆలోచనతో తీసుకొస్తున్న ఆ ఒక్క 3 రాష్ట్రాల్లో మూడిట్లో కూడా లేదండి. మనకి క్లియర్ కట్ గా హర్యానా కూడా. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఏ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో లేకపోతే వాళ్ళే గొడవ పడుతున్నారు, రైతులు వాళ్ళే వస్తున్నారు అది అలా కాదు. అంటే ఇప్పుడు రైతు విషయం కాబట్టి ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి పోనీ నిజంగా మద్దతు ధర ఇవ్వాలి అన్నది ఒక ఆలోచనే ఉంటే అంత పెద్ద ఎత్తున, అందులోనూ ఈ రాకేష్ టికాయత్ అన్న ఒక అతని సారథ్యంలో రైతు ఎప్పుడు కూడా కత్తి పట్టడండి. ఆ కనీసం ఒక ఆలోచన, జ్ఞానం అన్నది ప్రతి మనిషికి మన దేశంలో ఉంది. అటువంటిది వీళ్ళందరూ కత్తులు కటార్లతో వెళ్ళి ఎర్రకోట పైన వీళ్ళు చేశారు. ఆ
ఎవరు చేశారో కూడా అందరికీ తెలుసు. అక్కడ రైతులు లేరు. కాబట్టి ఇప్పుడు హర్యానాలో నిజంగా అక్కడ కనుక గెలిస్తే ఎంత పెద్ద ఎత్తున ఆల్రెడీ అక్కడ ఒక కుట్ర కోణం ఉండి అందరూ అక్కడ పెద్ద ఎత్తున ఢిల్లీని ఒక రౌండప్ చేద్దాము అనే ఒక పిచ్చి ఆలోచన, ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ లో ఒక విపరీతమైన పరిణామాలు, ఒక విషపూరిత ఆలోచనలతో చేశారో అది వాళ్ళకి ఆ గండి పడింది. అక్కడ ఒక చెక్ పడింది. దాని తర్వాత పార్లమెంట్ వచ్చింది. ఇంకా ఈ ఆలోచన లేని నాయకుల కింద ఉంటారు కదా అంతా. ఎప్పుడు పార్లమెంట్ వచ్చినా ఒక ఇష్యూ వస్తుంది చూడండి. అంటే ఈ బ్యారికేడ్స్ పెడతారు, బ్యారికేడ్స్ తీయరు, అందరూ ఏమీ మాట్లాడరు, రానివ్వరు అని మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు. 11 సార్లు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఎక్కడ ఒక కన్క్లూజివ్, ఇప్పుడు ఏదైనా నిజంగా వాళ్ళకి రైతుకి మేలు జరగాలి అంటే ఒకటి కాకపోతే ఒకటి. ఇప్పుడు 70-30 ఉందనుకోండి, కాంప్రమైజ్ ఎలా జరుగుతుంది? 60 వస్తే వీళ్ళు 40కి వస్తారు. అట్లీస్ట్ కొంత మార్పు వస్తుంది. వాళ్ళు పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అని చెప్పి ఎక్కడ ఇంత కూడా మారకుండా ఉత్తి ప్రతిఘటించడమే ప్రధాన ఆయుధంగా. అంటే రైతుకి దీనిలో మార్పులు అన్నది ఏమో కొందరు లీడర్స్ ఉండొచ్చు. నిజంగా కూడా మన రాష్ట్రాల్లో చాలా మంది రైతు నాయకులు చాలా రైతుకి మేలు చేయాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. ఈ బిల్స్ వచ్చిన వెంటనే మన రాష్ట్రం కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఈ తలనొప్పి ఎవరికీ లేదు. నిజంగా ఇంత రాష్ట్రాలు, మహారాష్ట్ర అతి పెద్ద రాష్ట్రం, అక్కడ నుంచి కూడా ప్రతిఘటన లేదు. హర్యానాలో కూడా చాలా మంచి మోదీ గారు చేస్తున్నారు అన్న ఒక ఇంగిత జ్ఞానం అక్కడున్న రాష్ట్ర ప్రజలకు కూడా ఉందే, అక్కడున్న రైతుకి కూడా ఉంది కదా. మరి ఈ రోజు అంటే ఈ తీసుకొచ్చిన బిల్లులో నిజంగా మార్పులు చేసి రైతు బాగుపడాలి అనుకున్నవాడు ఈ మార్పుకు అప్పుడే ఒప్పుకుంటాడు. అంటే ఇప్పుడు ఎక్కడా లేదంటారు, రైతుల బాధలు అనేవి ఎక్కడా లేవంటారు. అంటే ఇప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా మీరు చేస్తున్న చట్టాలన్నీ అమలు పరచడం అంతా బానే ఉంది, కానీ ఒక్క ఈ 3-4 రాష్ట్రాల్లో మాత్రమే రైతుల ఆందోళన ఉందా? అలా కాదండి. ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా ఒక బాధ ఉంటే దాన్ని తీసేయాలనే కదా 3 బిల్స్ తీసుకొచ్చింది. మరి ఆ 3 బిల్స్ నిజంగా నచ్చకపోయి ఉండొచ్చు. ఓకే, 80% బాగుంది, మిగతా 20% మార్చండి. ఓకే, మారుస్తాం. మార్చడానికి ఏదైనా ఒక కాంప్రమైజ్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే కదా. ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేపచ్చండి, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎవరు లేపగలరు? సో ఇక్కడ ఏంటంటే చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకుండా ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు నిజంగా ఇప్పుడు కార్పొరేట్ అని మాట్లాడుతున్నారు, చాలా పెద్ద వర్డ్. ఓకే, కార్పొరేట్, ఏ కార్పొరేట్స్ ఎవరు తీసుకురాలేదండి? మనం కొనే ప్రతి వస్తువు ఇంట్లో ఉన్న ఒక్కసారి వీళ్ళు మాట్లాడుతున్న ఇళ్లలోనే కూర్చుని ఏది కార్పొరేట్ సంస్థ తీసుకురాలేదు, ఏ కార్పొరేట్ సంస్థ నుంచి వీళ్ళు కొనలేదు. వీళ్ళు కూర్చునే కుర్చీ నుంచి వీళ్ళు కార్పొరేట్ ని వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారే. రైతు విషయంలోకి వచ్చేసరికి వీళ్ళకి ఆలోచన మారిపోతుందా? ఓకే, అంటే ఇప్పుడు మీరంటారు కార్పొరేట్ లెవెల్లో అని అంటున్నారా అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే రైతుకి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదంటారా? ఎందుకు రైతుని కూడా, అంత కష్టపడి పండించే రైతును కూడా మన కబంధ హస్తాలోకి ఎందుకు తీసుకోవాలి? అది ఇంకొకటి, ఆయనకి ఆ స్వేచ్ఛ ఇస్తే పండించలేడా? మనమే దానికి గిట్టుబాటు ధర కల్పించాలి, మద్దతు ధర కల్పించాలి, మనం ఏది డిసైడ్ చేస్తాం అంటే ఇదంతా ప్రభుత్వ ఆధీనంలోకి ఎందుకు వెళ్తుంది? అది ప్రభుత్వ ఆధ్వర్యంలోంచి తగ్గించాలన్నదే ఒక ముఖ్య దాని ప్రాతిపదికగా తనున్న గ్రామంలో పండిస్తున్నాడండి, గిట్టుబాటు ధర రాలేదు, పక్క గ్రామంకి వెళ్తాడు, పక్క రాష్ట్రానికి వెళ్తాడు. ఈ అవకాశం రైతుకు ఉండకూడదా? ఏంటి గుత్తాధిపత్యం? వీళ్ళ గుత్తాధిపత్యం అంతా పోవాలా అని ఇంకొకటి చెప్తున్నాను, గణాంకాలతో చెప్తున్నానండి. ఇదేం మామూలు విషయాలు కాదు. 84లోనే ఒక పత్తికి 800 నుంచి క్వింటాల్ రేటు 1000, 1200, 1400, 1600 పలుకుతున్నప్పుడు ఒక్కసారిగా ప్రధానమంత్రి ఏదైతే పార్టీని సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళే, అప్పుడున్న ప్రధానమంత్రి మేము ఇన్ని 100 క్వింటాళ్ళు మేము దిగుమతి చేస్తున్నాం పత్తిని అని ఒక్క స్టేట్మెంట్ వల్ల మొత్తం రేటు ఒక్కసారి పోనీలే, ఆ పత్తి రైతు కళ్ళల్లో ఆనందం ఒక్క నిమిషం మిగలలేదు, మొత్తం 800కి పడిపోయింది. మళ్ళీ మొత్తం 2014లో ఇది జేపీ గారు చెప్పిన విషయం క్లియర్ గా, ఆయనే ఈ అసెంబ్లీ మెంబర్ గా ఉన్నప్పుడు పక్కన రేట్లో పక్కన రాష్ట్రంలో ఎక్కువ మద్దతు ధర పలుకుతోంది, అక్కడ 1200 పలుకుతోంది, మన రాష్ట్రంలో 800 మాత్రమే ఉంటే అప్పుడు ప్రభుత్వం నిషేధం విధించిందట. అంటే ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలోకి అమ్ముకోకూడదు. అంటే ఏంటి అంటే రైతు తప్ప మిగతా అందరూ కార్పొరేట్ దిగ్గజాలు అయిపోవచ్చు.
రైతు తప్ప మిగతా అన్ని కూడా మనం కార్పొరేట్ దిగ్గజాల నుంచి కొనొచ్చు. రైతు రాజవ్వడం మాత్రం ఇష్టం లేదు. అదే ఒక్కటేనండి క్లియర్ కట్. ఏదైనా ఒకటి రెండు లూజ్ ఎండ్స్ ఉండొచ్చు, ఒకటి రెండు బాధలు తేడాలు, మొత్తం బిల్స్ అంతా మొత్తమే అసలు కరెక్టే కాదన్నట్టు. అసలు రైతు కోసం బిల్లు తీసుకొచ్చే ఉద్దేశమే లేదండి. కాబట్టే బిల్స్ 3. నిజంగా మోదీ గారు నాయకుడు అంటే నాయకుడు. ఎందుకంటే రైతు ఒక్క రాష్ట్రంలో కూడా రైతు బాధపడకూడదు. ఇటువంటి ఒక ధర్నాల వల్ల ఎందరో మహిళలు ఆ ఊరి చివర కూర్చుని వీళ్ళు డబ్బులు ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్ తీసుకొస్తూ వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి బాధ పెడుతున్నారు. అసలైన అవగాహన రైతుకి కల్పించట్లేదు అని చెప్పి నిజంగా ఉన్నతంగా తల వంచినా పర్వాలేదు, ఒక్క రైతు కూడా బాధపడకూడదు అని చెప్పి మోదీ గారు విత్డ్రా ఎందుకు చేస్తున్నారు? ఓకే, రవి గారిని అడుగుదాం ఆ విషయం. రవి గారిని అడుగుదాం. రవి గారు ఏమంటారు? మోదీ సర్కారు చెప్పినట్టుగా ఫైనలీ రవి గారి మాట్లాడే ఇంకొకటి, ఫైనలీ ప్రపంచంలో అత్యుత్తమంగా నెంబర్ 1 స్థానంలో ఉన్న ఉత్పత్తులు ఉన్నాయి. వరి, గోధుమ, నిమ్మ, బొప్పాయి అన్ని కూడా. మరి మార్కెట్ వాల్యూలో, ప్రపంచ మార్కెట్ వాల్యూలో 1% ప్రపంచ మార్కెట్ వాల్యూలో మన షేర్. మీరు కూడా మూడిటికే ఇస్తున్నట్టున్నారు కదా 50% ధరలు, మొక్కజొన్న, సోయాబీన్, గోధుమలు. అది ఇంకొకటి కాదండి. ఇప్పుడు ఈ రోజు అగ్రికల్చరల్ మినిస్టర్ రైతు బిడ్డ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన మేము మద్దతు ధర ఇస్తాము, 50% పూర్తిగా వాళ్ళకి అత్యధికంగా మేము ఇప్పుడు కూడా పూర్తి ప్రొడ్యూస్ కొనడానికి మేము రెడీగా ఉన్నామని ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారే. అంటే అవి ఏమీ వినిపించవు వీళ్ళకి. ఏది లేదు ధర్నా, అదేంటి బ్యారికేడ్స్ పెట్టారు, మమ్మల్ని లోపల రానివ్వలేదు, మా గొంతు నొక్కేస్తున్నారు, మా మాట వినిపించుకోవట్లేదు. ఏంటండి ఇది? అంత బ్లైండ్ గా మాట్లాడుతున్నారు. అంటే కనిపించట్లేదా? ఏది ఉన్న మార్పులు వాళ్ళకి చేయాలని లేదా? ఈ రోజు అగ్రికల్చరల్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ లేదా? ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో నాదెండ్ల మనోహర్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా బాధపడకూడదు అని చెప్పి ఈ రోజు మద్దతు ధర మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రామానికి తిరిగి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నారే. అంటే ఏ రాష్ట్రంలోనూ ఒక్క రైతు బాధపడినా మనం అనవసరం. దీని మీద మళ్ళీ పూర్తి అవగాహన వీళ్ళ గురించి కాదండి, ఏదో ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళడం కాదండి. అదేదో వీళ్ళకి ఆ ఆలోచనలో మాట్లాడుతున్నారు తప్ప ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ సూపర్ సక్సెస్ఫుల్ విక్టరీ. దాంట్లో చిన్న మార్పులు తీసుకొచ్చి మళ్ళీ మేము రైతుల కోసం మార్పు చేసి తీసుకొస్తాం అంతే తప్ప ఈ దళారీలు వీళ్ళందరి మెప్పు కోసం మేము చేయట్లేదండి. మీరు నెంబర్ 1 గా మేము చేసాము అని అంటున్నారు. అయినప్పటికీ కూడా రైతులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు, ఎందుకు ఆందోళన పోరుబాట పడుతున్నారు? చెప్తున్నా కదండి, ఎవ్రీథింగ్ మేము సక్సెస్ చేసి చూపించామని అంటున్నారు. ఫారెన్ ఫండింగ్ ఎడ్యుటేషన్స్, అందులో రైతు ఎవరున్నా సరే వారు బాధపడడం అన్నది కరెక్ట్ కాదండి. ఒక అంబ్రెల్లాలో ఏదో ఇంకొకళ్ళ మెప్పు కోసం ఎవరో డబ్బిస్తున్నారని అందులో 4 మెప్పు కోసం 6 మంది రైతుల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అదే చేస్తున్నారు ఈ రోజు అజిటేషన్ కూడా. పార్లమెంట్ వచ్చింది కాబట్టి ఏదో ఒకటి పాయింట్ తీయాలి అని చెప్పి ఏ మద్దతు మేము చెప్తున్నాం కదా. ఈ రోజు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారి స్టేట్మెంట్ చూడండి, మేము ఇస్తున్నామంటే అది వినిపించదు వీళ్ళకి. అదొద్దు, మాకు మద్దతు ధర వద్దు, ఏదో మాట్లాడతారు. ఆ మాటకి అర్థం లేని మాట. అంటే రాకూడదు, మార్పు రాకూడదు, రైతు కళ్ళల్లో ఆనందం చూడకూడదు. దట్స్ ఇట్. సో అలాంటి మూర్ఖపు వాదనకి సమాధానాలు ఏముంటాయి చెప్పండి. రవి గారు ఏమంటారు? ఇప్పుడు మోదీ సర్కారు చెప్పినట్టుగా మార్కెట్ కమిటీలు అవసరం లేకుండా చేస్తాము, అలాగే ఈ దళారుల పెత్తనానికి చెల్లుబాటే, దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తాము అంతే. ఒకవేళ కనుక ఈ పంట వేసేటప్పుడే పండిన పంటను ఇంత ధరకు కొనేలా ఒప్పందం కూడా చేసుకుంటామని అంటున్నారు. సో మీరు చెప్పిన 24 పంటలకి మద్దతు ధర కల్పించాలి, వీటికి మంచి ధర వస్తే బాగుండని అంటున్నారు. బట్ వాళ్ళు ఇచ్చింది ఒక 2-3 పంటలు, సోయాబీన్ కానీ, గోధుమలు కానీ, ధాన్యం ఇలాంటి వాటికి. బట్ నిజంగా మోదీ తీసుకొచ్చిన ఈ చట్టాల పట్ల అసలు రైతులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? నాకు కూడా తగినంత సమయం ఇవ్వాలి, నేను వివరణగా మాట్లాడాలి. ఎందుకంటే సుహాసిని గారు బీజేపీలో ఎప్పుడు చేరారు, ఆమె అధికార ప్రతినిధిగా ఎప్పటి నుంచి ఉన్నారో నాకు స్పష్టత లేదు కనుక 2020లో చాలా చర్చ గత ఏడాదిన్నర కాలం తీవ్రంగా మీడియాలోను, పత్రికల్లోను, దేశంలోను, ప్రజల్లోనూ జరిగి ఉన్నది. ఆమెకి ఆ 3 చట్టాల గురించి కూడా స్పష్టత లేదు. తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు ఏంటనేటువంటిది స్పష్టత లేదు. మొదటి చట్టం ఏంటంటే, అప్పటికి ప్రభుత్వ రంగ మార్కెట్ యార్డులు, మార్కెట్ సంస్థలు ఉండేవి.
కార్పొరేట్లు కూడా లేదా కంపెనీలు కూడా ఏదైనా ఉత్పత్తులు కొనాలంటే వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎక్కడ ఏ ఉత్పత్తిని ఎంత కొంటున్నారు, ఏ ధర కొంటున్నారు అనేటువంటి సమాచారం మార్కెట్ కమిటీలకు ఇస్తూ రాష్ట్ర స్థాయిలో దాన్ని ఎక్కడ నిల్వ చేసుకుని అంటున్నారు అనేటువంటి సమాచారం కూడా ఇస్తూ అదంతా పాటించాలనేటువంటిది చట్టం ఉండేది. 2020లో తెచ్చిన మొదటి చట్టం, కొంచెం బ్యాక్ వెళ్ళండి. 2020లో తెచ్చినటువంటి మొదటి చట్టంలో మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఎక్కడైనా కొనొచ్చు, ఎంతైనా కొనొచ్చు, ఏ రేటుతోనైనా కొనొచ్చు, ఏ స్థాయిలోనైనా నిల్వ చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వానికి మార్కెట్ యార్డుకి బయట కొన్న ఉత్పత్తులకి సెస్ కట్టాల్సినటువంటి అవసరం లేదు, సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి మార్పులు చేశారు. దానివల్ల కార్పొరేట్ సంస్థలు, చాలా లక్షల కోట్లతో బిజినెస్ చేసేటువంటి సంస్థలు దేశంలో పండేటువంటి 45 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కడైనా ఏ ధరకైనా కనీస మద్దతు ధర చెల్లించకుండా కొనుగోలు చేసి ఎక్కడ గోడౌన్లోనైనా దాచుకోవచ్చు అనేటువంటి సవరణ వల్ల మొత్తం దేశంలో ఉండేటువంటి రైతాంగం అసంఘటితంగా ఉంది కనుక, అసలు వాళ్ళు బేరమాడే శక్తి కూడా వాళ్ళకి లేదు కనుక ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ నుంచి కార్పొరేట్లను మినహాయించి వాళ్ళను బయటకు తెచ్చి దేశవ్యాప్తంగా కొనుగోళ్లకు అవకాశం ఇస్తున్నారు. పైగా నిత్యావసర సరుకుల చట్టం కింద ఉన్నటువంటి కనీస పరిమితులు దాచుకునే దాని మీద, వ్యాపారులు దాచుకునే దాని మీద కనీస పరిమితులు ఏవైతే ఉండేనో వాటిని రద్దు చేశారు కనుక దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు, వినియోగదారులు తీవ్రమైనటువంటి ధరలు పెరిగి భారంగా భావించి నష్టపోతారు అనేటువంటిది ఆ రోజు రైతు ఉద్యమం కానీ మొత్తం మిగతా సమాజం కానీ భావించి ఉద్యమానికి సిద్ధపడింది. ఇది మొదటి చట్టం. రెండవ చట్టం ఏంటంటే, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఏ కంపెనీలైనా సరే రైతులతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ఆ ఒప్పందాలు కనుక వ్యాపారులు ఉల్లంఘిస్తే రైతు వెళ్ళి మొదట ఆర్డీఓకి ఒక పిటిషన్ పెట్టుకోవాలి, 30 రోజుల్లో పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గర పెట్టుకోవాలి, అక్కడ కూడా 30 రోజుల తర్వాత పరిష్కారం కాకపోతే ఇక ఇంటికాడ కూర్చోవాలి, కోర్టుకు వెళ్ళడానికి లేదు అనేటువంటిది రెండో చట్టం. అది మూడోదండి. మధ్యలో కమిషన్లు కూడా ఉన్నారు కదా, ఇది కూడా అసంఘటితంగా ఉన్నటువంటి రైతులు, నిరక్షరాస్యులైనటువంటి రైతులు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద కంపెనీలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ తో మోసం చేస్తే తీవ్రమైన మోసాలకు గురవుతారు. కోర్టుకెళ్లే హక్కు కూడా వాళ్ళకి లేదంటే వాళ్ళ చట్టబద్ధ హక్కును కోల్పోతారు అనేటువంటిది రెండవ చట్టం. మూడవది నిత్యావసర సరుకుల చట్టంలో తెచ్చినటువంటి మార్పు. అంటే నిత్యావసర సరుకుల చట్టం కింద అంతకు ముందు ఏవైతే గోడౌన్లో నిల్వ చేయడానికి పరిమితులు ఉండేనో, వ్యాపారులు తప్పకుండా ప్రభుత్వానికి చెప్పాలి అనేటువంటి విషయాలు ఉండేనో అవన్నీ రద్దు చేశారు. అంటే ఎక్కడ ఎంతైనా నిల్వ చేసుకొని నిత్యావసర సరుకుల కొరతను సృష్టించి వాళ్ళు ఎంతకైనా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి వెసులుబాటుని కార్పొరేట్లకి, కంపెనీలకి కల్పించారు. అందుకని ప్రజల కోసం వచ్చినటువంటి చట్టాలు కాదనేటువంటిది మొదట గుర్తించాలి. అందుకే ప్రజలు ఎదురు తిరిగారు, పార్టీలు ఎదురు తిరిగినాయి. కాబట్టి మోడీ ఆ మూడింటిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం ఏంటంటే, సుహాసిని గారిని కానీ వాళ్ళ పార్టీని కానీ, ఆ 3 చట్టాలు చాలా గొప్పవి, వాటిని మేము ఆ రోజు తీసుకొచ్చాము, పొరపాటున విత్డ్రా చేసుకుంటున్నాము, మళ్ళీ తీసుకొస్తున్నాము అని చెప్పి అదే ప్రకటించి బయటకు తీసుకొస్తే మంచిది కదా. ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? 3 చట్టాలు చాలా మంచివి, మేము ఆ రోజు వెనక్కి వెళ్ళాం కానీ వీళ్ళ ఒత్తిడి వల్ల మేము మళ్ళీ వాటిని తెస్తున్నాము, వాటినే అమలు చేస్తాము, ఎవరు ఏమనుకున్నా ఇట్లాగే ముందుకు పోతామనేటువంటి ప్రకటన చేశారనుకోండి, అప్పుడు దేశ ప్రజలు, రైతాంగం నిర్ణయించుకుంటారు ఏం చేయాలనేటువంటిది. కానీ మేమేదో రైతుల సంక్షేమం కోసం వెనక్కి తీసుకున్నామని చెప్పి, మేము రైతుల్ని నచ్చజెప్పలేకపోయాం కనుక వెనక్కి తీసుకున్నామని ఆ రోజు చెప్పి, ఇవాళ మాత్రం చాలా మంచివి, గొప్పవి అని మళ్ళీ సుహాసిని గారు లాంటి వాళ్ళు వెనకాడుగా వేసుకురావడం అనేది మంచిది కాదు. రెండవ ప్రకటన చాలా చెత్త, ట్రాష్. దేశం అంతా బీజేపీ మాట్లాడింది, ఇవాళ సుహాసిని గారు కూడా మాట్లాడింది ఏంటంటే, రైతు ఉద్యమ నాయకులు కానీ, మహిళా రైతులు కానీ డబ్బులు తీసుకొని ఉద్యమాలు చేస్తున్నారు. అది ఒక చెత్త, ట్రాష్. ఎందుకంటే ఆమె మహిళ అయి ఉండి
ఆమె మరి అధికార ప్రతినిధిగా ఏమైనా వేతనం తీసుకుంటుంది నాకు తెలియదు కానీ రైతు మీద కొంచెం రవి గారు చాలా రవి స్పష్టంగా గారు చెప్తున్నానండి. రవి మహిళా గారు రైతుల మీద రవి మీరు గారు డబ్బులు తీసుకుని రవి గారు ఆత్మహత్య చేస్తున్నారనే రవి గారు సుహాసిని గారు ఏం చెప్తారు మీరు ఒకసారి విందాం. మేము చెప్పింది పూర్తిగా మీరు రైతు విని ఉద్యమ నాయకులు కావచ్చు, మహిళా పూర్తిగా రైతులు విని కావచ్చు, రైతుల మీద funded కామెంట్ program చేయండి. ఏదైతే రైతు రైతు ఉద్యమాన్ని మీద frame చేస్తారో, కామెంట్ చేసే దాన్ని హక్కు ముందు నాయకుడైనా withdraw సరే చేసుకోండి. withdraw చేసుకోండి. మీరు గౌరవాన్ని రైతు ఇవ్వండి మీద రైతులకి. రైతు అంటే ఇప్పుడు సుహాసిని గారు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఉద్యమాలు చేసే రైతులందరూ నిజమైన రైతులు. సుహాసిని గారు, రవి గారు ఒక నిమిషం ఉండండి. రవి గారు, మీకు ఇష్టం వచ్చినట్టు రైతు మీద కామెంట్ చేసి రవి గారు, ఇలాగ వక్రంగా మాట్లాడి చెప్పిన విషయాన్ని పక్కతో పట్టిస్తే మాత్రం మామూలు విషయంగా రవి ఉండదు. గారు, రైతు నాయకుడు రైతు నాయకుడుగా ఉండండి. రాజకీయ నాయకుడిగా మాట్లాడకండి. ఎందుకు మీరు రవి గారు, రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నారు? రవి గారు, మీలాంటి వాళ్ళ వల్లనే రైతులు అలా నష్టపోతున్నారు. మీలాంటి వాళ్ళ వల్లనే రైతు నష్టపోతున్నారు. ఆలోచనతో మాట్లాడండి. రైతులకి లాభం చేకూర్చండి. రైతుల్ని మోసం చేయకండి. రైతుల్ని మోసం చేసే మాటలు ఆపండి. ఇంకా రైతుల్ని మోసం చేయడం ఇంకా సాగదు. మీలాంటి వాళ్ళ వల్లనే రైతులకు న్యాయం జరగట్లేదు. రైతులకి మీలాంటి నాయకుల వల్లనే న్యాయం జరగట్లేదు. రైతుల మాట ఒక్క మాట ఎత్తకండి. మీకు నైతిక విలువ లేదు. నిజంగా రైతు గురించి మీకు అంత శ్రద్ధే ఉంటే నేనన్న మాటని వక్రీకరించరు. నేనన్న మాటని ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు? ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు? 6 మంది రైతులు నిజంగా అక్కడికి వస్తే ఇంకో నలుగురిని ఫండింగ్ చేసి రైతు కాదు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? రైతుకి న్యాయం చేయాలన్న మినిమం కనీస ఇంగిత జ్ఞానం మీకు లేకపోయినా అట్లీస్ట్ రైతుకి న్యాయం చేయాలని ఆలోచించండి. రైతుకి న్యాయం చేయాలని ఆలోచించండి. మీరు రైతుకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు కాబట్టి మాటల్లో ప్రతి మాటలో వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఎవరన్నా రైతు డబ్బులు తీసుకున్నారండి? రైతు డబ్బులు తీసుకున్నారు ఎవరన్నా? ఆలోచన లేదా? నేను మాట్లాడేది వినిపించట్లేదా ఏంటి? ఏం మాట్లాడాను నేను? ఏం మాట్లాడానో ఆలోచన చేసి మాట్లాడండి. నేను చెప్పింది మళ్ళీ మాట్లాడదాం. సార్ కోటేశ్వర గారు, ఎందుకు రైతు గురించి అలా రాంగ్ గా కామెంట్ చేస్తారు? మళ్ళీ మాట్లాడదాం. మీకు దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. సరిగ్గా విని మాట్లాడండి. మీకు దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. సరిగ్గా మాట్లాడండి. రవి గారు, ఒక నిమిషం దానికి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. సుహాసిని గారి దగ్గర దానికి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. సుహాసిని గారు, ఓకే ఎందుకు చెప్తున్నారు ఆయన? సుహాసిని గారు, రైతు డబ్బులు తీసుకున్నారని చెప్పానా నేను? వినండి. ఇప్పుడు మీరేమంటున్నారు? అంతమంది రైతుల్లో నలుగురు మాత్రమే. సుహాసిని గారు, అంతమంది రైతులు నలుగురు మాత్రమే నిజమైన రైతులు కాదు అంటారా? నలుగురు రైతులు కాదు, 6 మంది రైతులు నిజాయితీగా వచ్చి కూర్చున్నారు. నేను మిగతా నలుగురిని మీరు వేరే వాళ్ళని డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు రైతులు కాదు. నేను అన్నది రైతు డబ్బులు తీసుకున్నారని ఎవరు చెప్పాను? తప్పు మాట్లాడకండి. మీలాంటి వాళ్ళ వల్లనే ఈ రోజు వరకు రైతు న్యాయం జరగట్లేదు. ఏం తెలుసు మీకు? మీకేం తెలుసు? 2020లో రాష్ట్రం మొత్తం ఈ బిల్స్ గురించి మాట్లాడుతూ వెళ్ళాం మేము. మీకు చూడండి ఏంటండి, 12 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఫార్మర్స్ బిల్స్ గురించి మాట్లాడుతున్నా నేనే తెలియదు మీకు. మీకు రైతు బాధలు ఏం పడుతుంది? మీరు రైతు ఉద్యమాన్ని వ్యతిరేకించిన నైతికతను కోల్పోతున్నారు. ఎవరు వ్యతిరేకిస్తారండి? మీకు అసలు మార్పులు తీసుకోవాలనే ఆలోచనతో లేరు మీరు. అది కదా ఏది తీసుకొచ్చి ఎందుకు ప్రతిఘటించారు? ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగిందండి ప్రతిఘటన? ఎక్కడ రాష్ట్రంలోనూ ప్రతిఘటించలేదు. ఏంటి దమ్ములు మాట్లాడుతున్నారు మీరు? ఏం దమ్ములు? రైతు కళ్ళల్లో ఆనందమే వద్దు. మీలాంటి వాళ్ళకి రైతుకి న్యాయం జరగదు. మీకు ఈ ప్రకటన చేయండి. ఈ స్టూడియోలో కూర్చొని రైతుల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తాం, మా ప్రభుత్వం కల్పిస్తుంది, రైతులు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు అనే ప్రకటన చేయండి.
మేము ఇంకే Right. ఉద్యమం లేకుండా కోటేశ్వర గారు? ఇళ్ళకి వెళ్ళిపోతారు రైతులు. సార్ ఓకే రవి గారు మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వర గారు ఏమంటారంటే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రైతులు చేపడుతున్న ఈ ధర్నాలో కుట్ర కోణం కూడా ఏమైనా దాగి ఉందా? ఏంటి మిగతా రాష్ట్రాల్లో లేని సమస్యలు కేవలం ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రైతులకు మాత్రమే సమస్యలు ఉన్నాయా? సుహాసిని గారు అన్నట్టు అందులో ఒక 2 రైతులో 4 రైతులో నిజమైన రైతులు కాదు, పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చారు అనే మాటలు ఎంతవరకు వాస్తవం అసలు? అది పూర్తిగా తప్పండి. అది వక్రీకరణ. అది తీవ్రంగా గర్హించాల్సినటువంటిది. ఫారిన్ ఫండింగ్ తోటి రైతు ఉద్యమం నడిపారు అనేటువంటిది అది పూర్తిగా అవాస్తవం. రైతు ఉద్యమాన్ని అవమానించేటువంటి మాటలు, అటువంటి మాటలు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారో సరే, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. నేనేమంటున్నానంటే, గతంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు కొంతమంది ప్రముఖులు సిలిండర్లు వేసుకొని వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు. మరి వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కనపట్లేదు. ఇప్పుడు ధరలు పెరిగినా కానీ, గ్యాస్ ధరలు పెరిగినా కానీ ఎక్కడ సిలిండర్లతో ప్రదర్శనలు చేయట్లేదు వాళ్ళు. చాలా ప్రముఖులు, అందరికీ తెలుసు. అందుకని యాజిటేషన్ చేసే వాళ్ళందరికీ ఏదో డబ్బులు వస్తుంది. యాజిటేషన్ లో అందరూ రైతులే ఉండాలి అంటున్నామండి. ఉన్నారు అందరూ రైతులు అని చెప్తున్నాను మేడం. రైతులు ఉండాలి. ఉన్నారు, రైతులతో అందరూ చేయించండి. రైతులే ఉన్నారు. మేము అన్నది అందరినీ రైతుల్ని కూర్చోబెట్టండి. అందరూ రైతులే ఉన్నారు. రైతుల్ని కూర్చోబెట్టండి. మేము రైతులే కూర్చున్నారు. తీసుకొచ్చి చూపించాము, మీడియాలో కనపడ్డారు, Okay, మీడియాలో okay. చూపించాము, మీడియాలో మాట్లాడారు. రైతులు కాని వాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించారు. ఏమి మీరు గుర్తించారైతే కొట్టిపడేయకండి. తప్పు మాటలు మాట్లాడద్దు. మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడతాం. నేను కూడా రైతులు అదే కూర్చోబెట్టారు. చెప్తున్నా. రైతుల నేను కోసం కూడా మేము తప్పుడు చేస్తాం మాటలు ఏదైనా సరే. మాట్లాడొద్దని నేను చెప్తున్నా. నేను కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల నేను కోసం కూడా మీ తీసుకొచ్చినవి మాటలోనే నేను మళ్ళా మార్పు రిపీట్ చేస్తున్నా. చేయండి. తప్పుడు Right. మాటలు మార్పు మాట్లాడొద్దని. కోసం మరి ఎందుకు 15 సార్లు కూర్చున్నా ఎందుకు విఫలం అయిపోయాయి అంటే అందులో చెప్తానండి. 1% కూడా మీరు ఆగండి, ఎందుకు నేను ఒప్పుకోవట్లేదు? ఎవరు ఎవరు ఎవరి కనుసన్నల్లో సార్ చెప్పండి. సుహాసిని గారు ఒకసారి విందాం, విశ్లేషకుల మాట విందాం. ఆవిడ తన అభిప్రాయాలన్నీ చెప్పినప్పుడు నేను గాని రవి గారు గాని మేమేమి ఇంటర్వ్యూ కాలేదు. అందుకని మాకు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలి. ఓకే, కేవలం పంజాబ్ లేదా హర్యానా వాళ్ళు మాత్రమే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. మరి ఇంత అమాయకంగా 12 సంవత్సరాలు బట్టి రైతుల ఉద్యమాలు లేదా పార్టీల్లో పనిచేస్తున్నాం అని చెప్తున్నటువంటి సుహాసిని గారు ఇంత అమాయకంగా ప్రశ్నిస్తే ఎలాగా? అనేక రాష్ట్రాల్లో అసలు FCI సేకరణ లేదు. మొత్తం పంజాబ్లోను, హర్యానాలోను లేదా ఉత్తరప్రదేశ్లో బాగా వ్యవసాయ పంటలు పండేటువంటి రాష్ట్రాల్లో FCI సేకరించకపోతే అక్కడ వాళ్ళు మార్కెట్ మొత్తం రైతాంగ వ్యవస్థ కుదేలైపోతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేటువంటిది వాళ్ళకే. అందుకని వాళ్ళు వెంటనే స్పందించారు. ఇప్పుడు బీహార్ ఉంది. బీహార్లో అసలు మార్కెట్ కమిటీలు లేవు, సేకరణ లేదు, మట్టి లేదు, ఏమీ లేదు. గాలి వదిలేశారు. వాడికి ఏ చట్టం ఉంటే ఏముంది అక్కడ రైతుకి? బీహార్లో ఉన్నటువంటి రైతుకి చట్టం ఉంటే ఏముంది, చట్టం లేకపోతే ఏముంది? అందుకని మంది కాదులేమని చెప్పేసి బీహార్లో ఉన్నటువంటి రైతు లేదు. రెండోది అక్కడ మిగులు లేదు. ధాన్యం కానీ గోధుమలు కానీ ఎగుమతి చేసి ఇతర రాష్ట్రాలకు చేసేటువంటి మిగులు లేవు. అందుకని బీహార్లో రాలేదు కనుక బీహార్ అంటే బీహార్లో తెలియగల వాళ్ళను, పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఫారిన్ ఫండింగా ఏం మాట్లాడతారండి? మొత్తం FCI ఏ రాష్ట్రం నుంచి ఎంత సేకరిస్తా ఉందో, ఎవరికి ఎఫెక్ట్ అవుతుందో తెలియదా రైతులకి? డెఫినెట్గా దానిలో ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా మళ్ళీ నేను రిపీట్ చేయను. మొత్తం అంతా కూడా మార్కెట్ కమిటీలని, మార్కెట్ యార్డుల్ని వీటన్నింటిని తీసేసి కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలు. అసలు నేను ఒకటే అడుగుతున్నా, డెమోక్రసీ గురించి చెప్తారు, పార్లమెంట్ల ముందు ప్రమాణం చేస్తారు. వ్యవసాయం అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలు ప్రధానంగా ఇంప్లిమెంట్ చేస్తాయి. కరోనా సమయంలో ఆర్డినెన్స్ ఇచ్చి జూన్లో ఆర్డినెన్స్ ఇస్తారు. సెప్టెంబర్లో హడావుడిగా మొత్తం ఉభయ సభలన్నింటినీ కూడా బుల్డోజ్ చేసి పారేసి చేసేస్తారు. రాష్ట్రాలను ఎందుకు అడగలేదు? వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలు కదా, రాష్ట్రాల సబ్జెక్ట్ కదా మెయిన్. రాష్ట్రాలను ఎందుకు అసలు అడగలేదు అనేటువంటి ప్రశ్న ఇప్పటికీ అడుగుతున్నాను నేను. రెండోది, అప్పుడు ఏం చెప్పారు? అసలు రైతు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా ఎగుమతి చేసుకోవచ్చు అని చెప్పి కబుర్లు చెప్పారు. మరి అదే ప్రభుత్వము ఏడాదికి పైన బియ్యం ఎగుమతి చేయడానికి వీల్లేదు, ఉల్లిపాయలు ఎగుమతి చేయడానికి వీల్లేదు, పంచదార ఎగుమతి చేయడానికి వీల్లేదు, గోధుమ ఎగుమతి చేయడానికి వీల్లేదని నిషేధం పెట్టింది ఎవరండి? ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారు కదా. మరి యాజిటేషన్ సందర్భంగా చెప్పినటువంటి కబుర్లు ఏమిటి, తర్వాత ఆచరణ ఏమిటి? అందుకని ఇవన్నీ కూడా మొత్తం కార్పొరేట్లకి అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ కార్పొరేట్లకి అప్పగించడానికి మొత్తం రైతుల
జుట్టును అందించడానికి వేసినటువంటి పెద్ద కుట్ర తప్ప మరొకటి కాదు. దాన్ని ఒక రాష్ట్రమైనా 2 రాష్ట్ర రైతాంగమైనా సక్సెస్ఫుల్ గా చేశారు. నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా, ఆయన కమిటీ సబ్ కమిటీ కన్వీనర్ గా చట్టబద్ధత కల్పించాలని. అవును. దాని గురించి ఎస్ ఆర్ నో చెప్పమనండి. ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? కమిటీ అంటారు. కమిటీ ఏమైంది? 2.5 ఏళ్ళు 3 ఏళ్ళుగా వస్తుంది కమిటీ వేసి. పనిచేసే ప్రభుత్వం కదా. ఆ కమిటీ ఏమి సిఫార్సు చేసింది, దాని మీద ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతవరకు చెప్పరు. ఇక పార్లమెంటు సందర్భంలోనే వస్తారు. ఎస్, పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అన్ని పార్టీలు ధర్నాలు చేస్తాయి. తెలంగాణలో మనం చూడలేదా? ఆంధ్రప్రదేశ్లో చూడలేదా? ఢిల్లీలో కూడా అంతే. ఎందుకని? పార్లమెంట్ సమావేశం జరిగేటప్పుడు తమ సమస్యల గురించి అట్లీస్ట్ డిస్కస్ చేస్తారని వస్తారు. అందుకని పార్లమెంట్ సమావేశాలప్పుడు యాజిటేషన్ చేయడం నేరం అంటే మరి బీజేపీ వాళ్ళు ఎప్పుడు చేయలేదా? దాని కుట్రకోణం అంటున్నారు కదా సుహాసిని గారు. అది కూడా బీజేపీ చేసినటువంటి యాజిటేషన్ కూడా కుట్రకోణం అని కదా అనుకోవాలి కదా. ఒకళ్ళకి కుట్రకోణం అయితే రెండో వాళ్ళకి కూడా అదే కుట్రకోణం వర్తిస్తుంది కదా. అందుకని కుట్రకోణం లేకపోతే ఫారిన్ ఫండింగ్ ఇట్లాంటి కబుర్లన్నీ కూడా చాలా విన్నారు రైతాంగం. నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, నిజాయితీ ఉంటే మీరు చెప్పినటువంటి దాన్ని ఆ కమిటీ ఏంటో నివేదిక ఏంటో తేల్చండి. మేము 17 సార్లు కూర్చోబెట్టాము, 10 సార్లు కూర్చోబెట్టాం. 100 సార్లు కూర్చోబెట్టండి. అసలు విషయాన్ని తేల్చకుండా 100 సార్లు కూర్చోబెడితే మాత్రం రాయితీ 30 వాళ్ళు ఒప్పుకోవాలి, 70 ఇళ్ళు ఒప్పుకోవాలి. బేరం అండి రైతులకు ప్రభుత్వానికి మధ్య బేరం కాదు కదా ఇది. అసలైనటువంటి విధానం ఏమిటని చెప్పమంటే విధానం చెప్పకుండా ఒప్పుకోలేదు మేము ఎన్నిసార్లు చెప్తే ఏముంది. అప్పుడు కూడా అంతే కదా, ఏడాది పాటు ఉద్యమం సాగినప్పుడు అనేక సార్లు కూర్చున్నా ఉన్నారు. అసలైనటువంటి కోర్ ఇష్యూ అదే కదా మెయిన్. ఎప్పుడైనా అంతే, ఇప్పుడు కూడా అదే కదా. పార్లమెంట్ సమావేశాలన్నీ మొత్తం డిస్రప్టింగ్స్ అయిపోతున్నాయి. ఏమిటి? అదానీ అక్రమాల గురించి లేదా అదానీ లంచాల గురించి విచారణ కదా జరపమంది. అదానీ నేను ఉరుదీమని ఎవరు అడగట్లేదుగా, విచారణ జరిపి సుహాసిని గారు ఒప్పు చేస్తాడు క్లీన్ చిట్ ఇవ్వండి, ఆయనకు భారతరత్న ఇవ్వండి. ఎవరొస్తున్నారు? యాక్చువల్లీ ఆయనకు భారతరత్న ఇచ్చి కూర్చోబెట్టిన ప్రభుత్వాన్ని వదిలేసి ఏదో ఇంకా మోడీ గారి పైన ఇప్పుడు ఇన్నిసార్లు మీరు చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఆ చర్చలు కొలిక్కి రావట్లేదు ప్రభుత్వానికి రైతులకు మధ్య? ఇప్పటికైనా కనీస మద్దతు ధర విషయంలో జాప్యం చేయకుండా ఇప్పటికైనా ఒక సీరియస్ డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇవాళ అగ్రికల్చరల్ మినిస్టర్ 50% మీకు లాభం ఇచ్చి కొంటాను అన్నారు. మరి పోనీ మినిమం బిల్స్ పక్కన పెట్టేయండి, అయినా ధర్నా అంటే మేము అంటాం ఏంటంటే అక్కడ పని జరగాలన్న ఉద్దేశం లేదు ఆ ప్రభుత్వానికి. అపోజిషన్ ఈ రోజు కూడా నేను అన్నది టుడే స్టేట్మెంట్. ఎప్పుడెప్పుడు విషయాల్లో మీరు మాట్లాడుతున్నారు వదిలేసేద్దాం. సరే, ఒకటి అవగాహన, ఇన్నిసార్లు కూర్చోబెట్టారు, పోని పీచు బేరాలు కాదు అన్నారు. సో అన్ని పక్కన పెట్టేద్దాం. ఈ రోజు 50% ప్రాఫిట్ తో మేము పూర్తిగా కొనేస్తాము అని చెప్పినప్పుడు దేనికి ప్రాబ్లం ఏంటి? దానికి మేము అన్నది ఏంటంటే ప్రతి దానిలోనూ మీరు ఇన్నాళ్ళు ఉన్నారు అన్నాళ్ళు ఉన్నారని నిజంగా రైతు రవి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఒకసారి విందాం, దానికి కూడా మీరు ఆన్సర్ చేయండి. రవి గారు నిజంగా రైతుకి లాభపడాలన్న ఉద్దేశం ఉందా? ఓకే, రవి గారు చెప్పండి. కనీస మద్దతు ధర నిర్ణయం విషయంలో 2 పద్ధతులు ఉంటాయండి. అంటే ప్రజలకు కూడా తెలియడానికి, బీజేపీ అధికార ప్రతినిధి గారికి కూడా తెలియడానికి, శివరాజ్ చౌహాన్ ప్రకటన ఎలా అర్థం చేసుకోవాలనడానికి నేను కొంత చెప్పాల్సి ఉంది. కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, రైతు పెట్టే ఖర్చు పంట సాగు చేయడానికి ప్లస్ కుటుంబ సభ్యుల శ్రమకి కొంత విలువ కలిపి దాన్ని A2 అంటారు. దాన్ని A2 అంటారు. దానికి 50% కలిపి మేము మద్దతు ధరలను ప్రకటిస్తున్నాము అని శివరాజ్ చౌహాన్ గారు, మోడీ గారు చెప్తున్నారు. స్వామినాథన్ గారు చెప్పినటువంటి సిఫారసు ఏమిటంటే సమగ్ర ఉత్పత్తి ఖర్చు అంటే కాంప్రహెన్సివ్ కాస్ట్ C2 అంటారు, A2 కాకుండా. దాంట్లో ఏమొస్తాయంటే రైతు పెట్టే పెట్టుబడి, రైతు భూమికి విలువ, రైతు భూమి మీద పెట్టే మౌలిక వస్తువులకు కూడా తగిన విలువ వేసి మొత్తం సమగ్ర ఖర్చులునే లెక్క వేసిన తర్వాత దానికి 50% కలిపి ఇవ్వాలనేటువంటిది స్వామినాథన్ గారు చెప్పినటువంటి సిఫారసు.
దాన్ని వక్రీకరించి A2+50% ఇస్తున్నాం అనేటువంటి ప్రకటన కేంద్రం చెప్తూ ఉన్నది. స్వామినాథన్ గారి సిఫారసు ప్రకారము భూమికి విలువ గాని, భూమి మీద పెట్టుబడిన ఇతర మౌలిక వస్తువులకు విలువ గాని వేయకుండా, లేదా ఇతర రవాణా ఖర్చులు గాని, లేకపోతే కోత ఖర్చులు గాని ఇట్లాంటి ఏమి ఉత్పత్తి ఖర్చుల్లో కలపకుండా ప్రకటిస్తున్నటువంటి కనీస మద్దతు ధరలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి రైతుకి భూమికి గాని తన పెట్టుబడికి గాని విలువ లేనప్పుడు ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా తనకు మద్దతు ధరలు అందట్లేదు. దానివల్ల నికర లాభం రైతుకు ఉండటం లేదు. కాబట్టి అందరూ అడుగుతున్నటువంటి మాట, స్వామినాథన్ గారి సిఫారసు ప్రకారం కాంప్రహెన్సివ్ కాస్ట్ అంటే C2+50% ఇవ్వాలి, మోడీ గారు చెబుతున్నట్టుగా A2+50% కాదు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ రైతులు డిమాండ్ చేస్తున్నది కాంప్రహెన్సివ్ కాస్ట్ C2+50%, మోడీ ప్రభుత్వం ప్రకటిస్తున్న A2+50% కాదు. ఓకే, సుహాసిని గారు ఏమంటారు మరి? స్వామినాథన్ చాలా చాలా అందంగా ఆయనకు తగ్గినట్టుగా చెప్తున్నారు, బాగుంది. ఇదేంటంటే మరి భూమి పైన మద్దతు ధర, భూమి వాల్యూ, ఆ వాల్యూ అన్ని కట్టి C2కి అరైవ్ కావాలంటే కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. దానికంటూ అసలు ఒక బిల్స్ లేదు, ఒక పద్ధతి ఏదైతే పోని మొన్నటిదాకా ఉన్న పద్ధతి చాలా అమోఘంగా ఉంది. వీళ్ళు చెప్పేది మోడీ గారు వచ్చి తీసుకొచ్చిన ఈ 3 బిల్స్ వల్లే రైతులు నష్టపోయారు అనుకుంటే అదొక మాట. మరి ఏదైతే ఆల్రెడీ ఉన్నదాన్ని వీళ్ళు తీసేస్తున్నారు అని ఏదైతే మాట్లాడుతున్నారో, ఆల్రెడీ ఉన్న దాని వల్లే కదా రైతు నష్టపోతున్నాడు, ప్రతిరోజు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడని. దాని నుంచి మనకు బయటపడి ఒక బిల్ అనేది ఉండాలి. అసలంటూ ఒక చట్టబద్ధత ఏర్పడిన తర్వాత కదా ఏ ప్రాతిపదికన వీళ్ళు దాని C2కి అరైవ్ అవుతారు. ఇప్పుడు స్వామినాథన్ సిఫారసు చేసింది కరెక్ట్ గా లేదంటారా? సిఫారసు స్వామినాథన్ గారు C2 గురించి ఒక కోణంలో వారు సిఫార్సు చేశారు. వారి సిఫార్సుని కూడా పరిగణలోకి తీసుకుని ఫార్మ్ బిల్స్ తీసుకొచ్చారు. కానీ పూర్తిగా ఒకే ఏదైతే బిల్లు మద్దతు ధర వరకే కాదు కదా, రక్షణ, మనం ప్రోత్సాహకం, ఏ విధంగా వ్యాపార లావాదేవీలు, వీళ్ళని ముందే కొందరు రైతుకు పెట్టుబడే ఉండట్లేదండి ఇంతవరకు. కానీ ఏదైనా ఒక పెద్ద సంస్థ కానీ ముందుకు వచ్చి మీరు ఎంత అవుతుంది, మీ కాస్ట్ ఎంత పడుతుంది, మీకు ఈ 5 ఏళ్ళు మీరు నేను చెప్పినది ఈ సారవంతమైన భూమిలో మేము చెప్పిన పంటని మీరు పండించడానికి మీకు ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. అతనికి నిజంగా 10 రూపాయలు అయింది, సరే వేరే లాభము ఏదైతే ఖర్చులు ఇప్పుడు రవి గారు చెప్తున్నారో ఆ కుటుంబము వాళ్ళ గుడ్ విల్ అన్ని ఖర్చు వేసుకుని వాళ్ళు మాకు 20 రూపాయలు అవుతుంది అని వాళ్ళు చెప్తే పూర్తిగా దానికి సమ్మతం అయితేనే ఏదైతే వేరే సంస్థ వచ్చి కొనుగోలు చేస్తుందో వాళ్ళు చెప్పిన రేటుకి మాత్రమే ముందుగా వాళ్ళు చెల్లించి కొనుగోలు చేస్తే ఈ 5 సంవత్సరాలు అందులో వాతావరణం ఉంది, సరిగ్గా వర్షాలు పడచ్చు పడకపోతే ఇవన్నీ చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. ఈ వాతావరణం మీద ఇది లైవ్ థింగ్ కదా, వ్యాపారం ఫార్మర్స్ అది కూడా ఒప్పుకోలేదు వీళ్ళు. పూర్తిగా ఎవరైనా వచ్చి రైతుకు పెట్టుబడి పెట్టి ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళకి కావాల్సిన పంట వాళ్ళు వేయించుకుని పూర్తిగా అంటే లోన్స్ అప్పులు బాధ పడకుండా రైతు కొన్ని ఫెసిలిటేట్ అయితే ఖచ్చితంగా ఆ 3 ఫార్మర్స్ బిల్స్ లో ఉన్నాయండి. అసలు పూర్తిగా నష్టము అసలు వీళ్ళు ఏది వద్దు, కళ్ళు మూసుకుని మీరు ఏ బిల్స్ పట్టినా అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నారా మరి? మీరు చెప్పినట్టుగా ఒక ఫార్మాట్, ఒక చట్టబద్ధత కల్పించిన తర్వాత దానిపైన ఎలా క్యాల్కులేట్ చేయాలి అన్నది మార్పులు చేర్పులు, అదే తప్ప ఇదేం పీచు బేరం కాదు. దానిపైన ఇప్పుడు C2 లేదు, A2 మీద ఇప్పుడు ఏ ప్రాతిపదిక లేదు. వీళ్ళు ఏదో మొత్తానికి సాధించేసాం అనుకున్నారు, అసలంటూ ఫార్మ్స్ బిల్స్ లేవు. ఇప్పుడు అందువల్ల A2 పైన ఇప్పుడు ఏదైతే అంటున్నారో 50% ప్రాఫిట్, ఏదైతేనే చేతి నష్టం లేకుండా ఇంకా 50% ప్రాఫిట్ తో ముందు కొనుగోలు మేము చేస్తాము, మినిమం నష్టపడకుండా అని. ఈ యాజిటేషన్ వాళ్ళు ఎవరండి లాభపడుతున్నారు? అక్కడ రైతుకి పాప అసలైన పండించిన రైతు ఏమీ రూపాయి రాకుండా స్తంభించేసేసి, అతనికి గిట్టుబాటు రాకుండా స్తంభించేసి ఏదో వీళ్ళు పోరాడుతున్నాము, ఏంటి లాభం, ఏ రైతుకి లాభం చేకూరుతోంది ఈ పోరాటం వల్ల? అది ముందు అందుకని ముందు ఇమ్మీడియట్ గా రైతు బాధపడకూడదని చెప్పి 50% ప్రాఫిట్ తో ఏదైతే అనౌన్స్ చేశారో మరి ఆ మాట మీద వెళ్ళి ఏదైతే లేదు మాకు ఈ ప్రాతిపదికన మాకు ఇంత లాభం మాకు కావాలి అని మాట్లాడాలి కదా. లేకపోతే ఇన్నిసార్లు వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఫెయిల్ అవుతాయి అంటున్నా నేను. అదే అంటే లాభం చేకూర్చే విధానంగా లేదండి వీళ్ళ మాటలు. మొన్నటిదాకా జరిగింది బాగుందా? ఏదైతే దళారీలు గుత్తాధిపత్యంలో రైతులు హింసించారో, ఎవరైతే రైతులు నష్టపోయారో అది బాగుందా?
Right. మార్పు చూద్దాం. చేయాలి. ఒకసారి అంటూ ఫార్మర్స్ బిల్స్ వస్తే మార్పు చేసి రైతుకు రూపాయి రావాలి, వచ్చే విధంగా ఆలోచన జరగాలి అన్నది లేదు. సరే, ఇక మీదట అంతే మార్పులు తప్ప చోటు ఆ చేసుకుంటామో ప్రభుత్వంలో చూద్దాం ఇలా ఎలాంటి రాజకీయ మార్పులు వస్తాయి. నాయకులుగా మాట్లాడితే ఇళ్ళు Right. రైతులకి న్యాయం ఏం చేస్తారు? రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సుహాసిని గారికి, అలాగే కన్నగంటి రవికుమార్ గారికి, మన కోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రేపట్లోగా ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే కనుక ఆదివారం ఢిల్లీ మార్చ్ చేసి తీరుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికైనా కనీస మద్దతు ధరను కల్పించడంలో చట్టబద్ధత కల్పిస్తారా లేదా, ఈ పార్లమెంటు సమావేశాల్లో అయినా రైతులకు మేలు జరుగుతుందా లేదా వేచి చూద్దాం. ఇది వాళ్ళ మీడియా డిబేట్. నమస్తే.